మన సంకల్పం గట్టిదైతే మనస వాక్య కర్మణ అంటే మనం ఏమైతే ఆలోచిస్తామో అదే మాట్లాడాలి, ఏదైతే మాట్లాడతామో అదే చేయాలి, ఏదైతే చేస్తామో అదే ఆలోచించాలి. మూడు ఒక స్థితిలో ఉన్నప్పుడు మనకు ఏది అడ్డు రాదు. ఇప్పుడు మీరు ఏ క్లాసు? 8th క్లాస్. ఓకే, ఏ క్లాస్ అయినప్పుడు కూడా నేను చదువులో అద్భుతంగా ఉన్న వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి మార్పులు రావాలి, నేను జీవితంలో ఎదగాలి అని ఒక సంకల్పం మీరు పెట్టుకున్నారంటే ఆ సంకల్పం ఏమిటో మీరు రాసుకుంటే ఆ సంకల్పం ఇతరులాగా ఐఎమ్ ద గ్రేట్ బాక్సర్ అన్న దానికి మీరు నిరంతరం కనుక వాళ్ళు వేసుకుంటే మీరు సాధించబడి ఏదీ లేదు. మీరు ఏదైతే సంకల్పిస్తారో అది అక్షర సత్యంగా జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఛాంపియన్ ఇచ్చేశాడో వీళ్ళందరూ అన్నారు నీకు అతను సరైన పాలన లేదు, నీకు ఏదో అదృష్టం బట్టి నువ్వు గెలిచావని చెప్పేది. మరో విషయం ఏమన్నా తెలుసా, ఇప్పుడు నేను ఛాలెంజింగ్ ఇస్తున్నాను అని చెప్పేసి అంటారు. అప్పుడు మళ్ళా ట్రైనర్ దగ్గరికి వెళ్తాడు. ట్రైనర్ దగ్గరికి వెళ్తే అప్పుడు అన్నాడు నీలో ఇప్పుడు దాకా నీలో ఉన్నటువంటి నీలో నిన్ను చూసుకొని ఏదైనా ఒక్కసారి చూడు, అనంతమైన శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయంటే మనకేం తెలుసు, మన పక్కోడి శక్తి సామర్థ్యాల గురించి మనకు తెలుసు కానీ మన సామర్థ్యం గురించి ఎవరికి తెలియదు. అందుకని ట్రైనర్స్ రౌండ్ గా పెట్టుకొని నాలో శక్తి సామర్థ్యాలు మీరు ఏం గమనించారు అనేది ఒకసారి అడిగితే ఏమన్నా తెలుసా? చివరిలో ఇన్ మై లైఫ్ జీవితంలో ఏం గమనిస్తున్నావో కూడా అది అనుకుంటే మినిమం చిన్నది ఏదైనా ఉంటే రాయండి. మై గోల్ ఈస్ ఐఏఎస్ ఇన్ మై లైఫ్, మై గోల్ ఈస్ సివిల్ ఇంజనీర్ ఇన్ మై లైఫ్, మై గోల్ ఈస్ ఐపీఎస్. నేను ఇంగ్లీష్ లోనే రాయమని చెప్పట్లా, నీకు తెలుగు కన్వీనియంట్ తెలుగులో రాసేయండి. నాకు కావాల్సింది భావనే, ఐ డోంట్ వాంట్ లాంగ్వేజ్. నాకు కావాల్సింది నీ ఫీలింగ్ కావాలి, నీ గోల్ కావాలి, నీ కసి కావాలి. నాకు ఈ పేపర్ నేను చాలా సీరియస్ గా స్టడీ చేస్తా. మీ పర్సనల్ లైఫ్ లో మీరు ఏదనుకుంటే దానికి వెళ్ళడానికి కావాల్సినటువంటి గైడెన్స్ మొత్తం తయారు చేస్తాను మీకు. ఫస్ట్ క్వశ్చన్ ఈస్ మై గోల్ ఈస్ డాష్ in my 10th class. Second question is my goal is dash in my life. మనం గెలవాలనుకుంటున్నాం, వీఆర్ రెడీ టు విన్, వీఆర్ రెడీ టు చేంజ్. గెలవాలనుకుంటున్నాం, మారాలనుకుంటున్నాం. గెలవటానికి మార్గం మారటం తప్ప షార్ట్ కట్ మెథడ్ లేదు. దెర్ ఈస్ నో షార్ట్ కట్ మెథడ్. ఇఫ్ యు థింక్ you win, if you think you can, you can. If you think you can't, you can't. If you think you can, you can. నేను చేయగలను నువ్వు అనుకుంటే నువ్వు చేయగలవు, నేను చేయలేనని నువ్వు అనుకుంటే నువ్వు చేయలేవు. ఇప్పుడు మనం గెలవాలనుకుంటున్నాం, గెలవటానికి మారటం తప్ప వేరే మార్గం లేదు నాన్న. Both winning and change is directly proportional to each other. గెలవడానికి మారడం తప్ప వేరే మార్గం లేదు. ప్రపంచాన్ని శాసించిన పిల్లలందరూ మారినోళ్లే. నువ్వు మారితే గెలుస్తావు. ఈ ప్రపంచంలో గెలిచిన పిల్లలందరూ మారినోళ్లే. ఏదో ఒక జీవితం బతకడం, మీ అమ్మ మీ నాన్నలాగా, మా అమ్మ మా నాన్నలాగా, మీ తాత మీ నాయనమ్మలాగా, మా తాత మా నాయనమ్మలాగా బతకడం ఒక బతుకు కాదురా. వాళ్ళు బతికిన బతికే ఒక బతుకు కాదు. మనం కూడా అట్లా బతకదలుచుకుంటే నీ కర్మ. నువ్వు అలా కాకుండా డిఫరెంట్ గా బతకదలుచుకుంటే, నువ్వు గెలవదలుచుకుంటే, డిఫరెంట్ గా బతకదలుచుకుంటే, ఈ జీవితంలో ఏదో ఒకటి సాధించగలదలుచుకుంటే నువ్వు మారడం తప్ప వేరే మార్గం లేదు. సే ఎస్ ఆర్ నో? సే. సైలెన్స్ ఈజ్ పవర్ఫుల్. నీ శరీరంలో ఉన్న ప్రతి కణం సైలెన్స్ ని పట్టుకోగలగాల. కూర్చుంటే సింహంలా కూర్చోగలగాల. ఆ సైలెన్స్ ని పట్టుకోకపోవటం, ఏది మాట్లాడాలో అది మాట్లాడకుండా ఏది పడితే అది మాట్లాడతావు. నీకు తెలియకుండా నీ భాష పక్కెళ్ళిపోతుంది, నీ పని విధానం పక్కెళ్ళిపోతుంది. ఆ పోస్చర్, నేను చెప్పిన పోస్చర్లో కూర్చొని ఒక 20 నిమిషాల్లో అరగంట చిన్నగా ప్రాక్టీస్ చేస్తూ
అలవాటు పడితే నీ శరీరంలో ఉన్న సెన్సరీ ఆర్గాన్స్ నీ కంట్రోల్ అయిపోతాయి. షార్ట్ కట్ మెథడ్స్ లేవు నాన్న, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చేయిస్తుంది ఏంటంటే, నువ్వు గెలవాలనుకుంటున్నావు, గెలవాలంటే మంచి పవర్ఫుల్ హ్యాబిట్స్ ఉండాలా, చెత్త హ్యాబిట్స్ ని తీసేయాలా? రైటా రాంగా? హ్యాబిట్స్ చాలా మూలం గెలవడానికి. నీ హ్యాబిట్స్ నీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు, నీ థాట్ నీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఇప్పుడు ఊళ్ళో బరిగొడ్లను కాసేవాడు పెద్ద కర్ర తీసుకొని నడుస్తూ ఉంటాడు, గొర్రెలు కాసేవాడు కర్ర తీసుకొని ఎంటబడుతుంటాడు, పందులు కాసేవాడు కర్ర తీసుకొని ఎంటబడుతుంటాడు. సే ఎస్ ఆర్ నో? సే ఎస్ ఆర్ నో? ఇవాళ కర్ర తీసుకొని మీ ఎంట పడుతుంటే మీరు ఎవరో అర్థం చేసుకోండి, ఆలోచన చేయండి. ఇట్స్ నాట్ యువర్ లైఫ్. పవర్ఫుల్ లైఫ్ ఉంది నాన్న, అద్భుతమైన జీవితం ఉంది. ఆ జీవితాన్ని పట్టుకోవడానికి, ఆ జీవితాన్ని నీ ముందుకు తెచ్చుకోవడానికి, నీ శరీరంలో తెచ్చుకోవడానికి, నీ ఆలోచనలో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలా. దీనికి బేసిక్ ఏంటంటే, ఇవాళ మనం చేసేటువంటి పని ఏంటంటే, నీ హ్యాబిట్స్. వాట్ ఆర్ దట్? వాట్ ఆర్ దట్? వాట్ ఆర్ దట్? దమ్మున్న అలవాట్లు పక్కకు తీయండి. నీకున్న మంచి అలవాట్లు ఫస్ట్ 5 minutes టైం ఇస్తున్నా. నీకున్న మంచి అలవాట్లు చాలా ఉంటాయి. నీకున్న మంచి అలవాట్లు హెడ్డింగ్ పెట్టండి, పవర్ఫుల్ హ్యాబిట్స్. పవర్ఫుల్ హ్యాబిట్స్ అని హెడ్డింగ్ పెట్టండి. హెడ్డింగ్ సైడ్ హెడ్డింగ్ పెట్టండి, పవర్ఫుల్ హ్యాబిట్స్. నీ హ్యాబిట్స్ పక్కనోడి కాదు, నీకున్న పవర్ఫుల్ హ్యాబిట్స్ అన్ని రాయండి, రైట్ డౌన్. నీకు ఎన్ని మంచి అలవాట్లు ఉంటాయని మంచి అలవాట్లు రాయండి. ఐదర్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు. ఇంగ్లీష్ లో రాయటం రాదు, తెలుగులో రాయండి. నాకు కావాల్సింది భావనే. రైట్ డౌన్, పేపర్ కల్లా చూడాలా. నీకు తెలిసిన నీ మంచి అలవాట్లు మొత్తం రాయండి. ఇంగ్లీష్ లో రాయడానికి టైం ఎక్కువ పట్టిద్ది, తెలుగులో రాయండి, ఇబ్బంది లేదు. తెలుగు ఫ్రీగా ఉంటే తెలుగులో రాయండి. పొద్దున లేచిన కానించి నీకున్న మంచి అలవాట్లు మొత్తం రాయండి. ఇది రాయాలి. ఇప్పుడు డిస్టర్బ్డ్ హ్యాబిట్స్ రాయాలి. అంటే మీరు మార్చుకోవాల్సిన హ్యాబిట్స్ మీరు ఏమనుకుంటున్నారో అది రాయండి. నేను ఎర్లీగా నిద్ర లేగవను, దట్ ఈజ్ యువర్ డిస్టర్బ్డ్ హ్యాబిట్. నేను మా అమ్మ చెప్పిన మాట వినను, దట్ ఈజ్ యువర్ డిస్టర్బ్డ్ హ్యాబిట్స్. ఉంది ఐఎమ్ లేజీ ఫెలో, దట్ ఈజ్ యువర్ డిస్టర్బ్డ్ హ్యాబిట్స్. నాకు వాయిదా వేసే లక్షణం ఉంది, దట్ ఈజ్ యువర్ డిస్టర్బ్డ్ హ్యాబిట్స్. నేను పొద్దున్నే ఎక్సలెంట్ గా బ్రష్ చేయను, దట్ ఈజ్ యువర్ డిస్టర్బ్డ్ హ్యాబిట్. ఇటువంటివి రాయాలి. నేను చెప్పినవే కాదు, ఇవి కూడా ఉంటాయి మీకు. ఇట్లా రాసిన దగ్గరే నాకు దొరికినారు స్టేట్ ర్యాంకర్లంతా, నాకు ఇక్కడే దొరికినారు. చిన్న గైడ్ చేస్తే మార్చుకున్నారు, గెలిచారు. అన్ని సన్నాసి కబుర్లు చెప్తుంటాను స్నేహితులతో, చెత్త హ్యాబిటే. గాసిప్స్ మోస్తుంటాను, చెత్త హ్యాబిటే. ఎప్పుడు బజార్లంబడి తిరగాలనిపిస్తుంది, చెత్త హ్యాబిటే. ఎప్పుడు మగపిల్లల కల్లే చూడాలనిపిస్తుంది, చెత్త హ్యాబిటే. ఎప్పుడు ఆడపిల్లల కల్లే చూడాలనిపిస్తుంది, చెత్త హ్యాబిటే, డిస్టర్బ్డ్ హ్యాబిటే. అది రైటా రాంగా తర్వాత తెలుసుకుందాం. అబద్ధాలు ఆడుతూ ఉంటాను, డిస్టర్బ్డ్ హ్యాబిటే. చాడీలు చెప్తాను, ఎక్కువ చాడీలు చెప్తుంటాను. మా ఇంట్లో ఎప్పుడు మా అన్నయ్య మీద చాడీలు చెప్తుంటాను, మా అక్కయ్య మీద చాడీలు చెప్తుంటాను. పనికి మాలిన హ్యాబిట్ అది. 2 పూట్ల స్నానం చేయను, డిస్టర్బ్డ్ హ్యాబిటే. 2 పూట్ల బ్రష్ చేయను, డిస్టర్బ్డ్ హ్యాబిటే. మౌనం చాలా పవర్ఫుల్ నాన్న. అది ఒక్కటి పట్టుకుంటారా, ఒక వారం రోజులు క్యాంపస్ లో మాట్లాడకూడదని డిసైడ్ చేసి మౌనం పట్టుకోవాలంటే వెన్నుపూస నిలబడాలా. పర్సనల్ గా మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా రాయండమ్మా, అది మీరు ఎట్లా పరిష్కారం చేసుకోవాలో నేర్పుతా మీకు. ఎవ్రీ ప్రాబ్లం ఇట్ హ్యాస్ ఓన్ సొల్యూషన్. ప్రాబ్లం ఇమీడియట్ గోలే, మనకు కావాల్సింది ఇమీడియట్ గోల్. నేను మీకు ఇప్పుడు కొన్ని అంశాలు చెప్తా, అవి రాసుకోండి. నెక్స్ట్ ఎన్నోది? ఫిఫ్త్. మై మదర్ ఈజ్ గ్రేట్, మై ఫాదర్ ఈజ్ గ్రేట్.
My school is great. My teacher is great. My mother is great. My father is great. My school is great. My teacher is great. I am powerful. I am excellent. I am confident. This is my challenge. I am powerful. I am excellent. I am confident. This is my challenge. I am ready to win. I am ready to change. Yes, it is possible. అలాగండి ఇప్పుడు I am ready to win. Who is ready to win? Who is ready to change? Is it possible? Vande Mataram. Last one, Jai Bharat. Vande Mataram. Jai Bharat.